ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరం జనవరి 3వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు మీరు ఒక అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అసలు ఎందుకు అబద్ధం చెప్పాల్సి వస్తుంది? మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ 2026వ సంవత్సరం జనవరి 3వ తేదీ అంటే ఈ సంవత్సరంలో మూడవ రోజు తులారాశి వారికి భావోద్వేగ పూర్వకంగా, ఆలోచనాత్మకంగా మరియు కొంత మానసిక ఒత్తిడి కలిగించే రోజు అవుతుంది. మీరు సాధారణంగా నిజాయితీని, స్పష్టతను చాలా ఇష్టపడతారు. కానీ ఈరోజు పరిస్థితులు మిమ్మల్ని ఒక చిన్న అబద్ధం చెప్పే స్థితిలోకి నెడతాయి. అబద్ధం మీ మనసును బాధపెట్టినా దాని వెనుక కారణం సత్ప్రయోజనంతో నిండి ఉంటుంది. ఈరోజు ఉదయం మీరు పాత విషయాలను తలుచుకుంటూ ఈ ఏడాది జీవితంలో జరిగిన మార్పులను మనసులో గుర్తు చేసుకుంటూ ఉంటారు. మీరు సాధించిన విజయాలపై గర్వం కలుగుతుంది. కానీ కొన్ని కోల్పోయిన అవకాశాలను కొంచెం బాధ అనేది మీకు కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సన్నిహిత సంభాషణ జరుగుతుంది. ఎవరో మీ దగ్గర ఒక నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ సందర్భంలో నిజం చెప్పడం వల్ల వారికి బాధ కలుగుతుందనే భయంతో మీరు ఆ సత్యాన్ని కొంచెం దాచిపెడతారు. అదే ఆ అబద్ధం చెప్పాల్సిన సందర్భం. ఇది దోషపూర్వకమైన అబద్ధం కాదు. ఇది రక్షణాత్మకమైన అబద్ధం. మీరు ఎవరి మనసును కాపాడడానికి లేదా ఒక సంబంధాన్ని నిలబెట్టడానికి అబద్ధం చెబుతారు. కానీ ఆ అబద్ధం చెప్పిన తర్వాత మీలో కొంత నిగ్రహం కోల్పోయిన భావన కలుగుతుంది. ఈరోజు మీ మనసు తూలుతూ ఉంటుంది. నిజాయితీ మిమ్మల్ని పిలుస్తూ పరిస్థితి మిమ్మల్ని వదలకుండా ఉంటుంది. ఇక మధ్యాహ్నం తర్వాత మీ పనిలో స్పష్టత వస్తుంది. కార్యాలయంలో ఉన్నవారు మీ ఆలోచనలకు గౌరవాన్ని ఇస్తారు. సహచరులతో చిన్నపాటి విభేదాలు ఉండొచ్చు కానీ మీరు మిత భాషతో మాట్లాడితే అవి త్వరగా సద్దుమణుగుతాయి. ధనపరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. గతంలో పెట్టుబడి పెట్టిన ఒక ప్రాజెక్టు ఇప్పుడు లాభం ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఆర్థికంగా కొంత ఊరట అనేది లభిస్తుంది. మీరు అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి కూడా కొంతవరకు ఈ ఆర్థిక లేదా కుటుంబ ఒత్తిడికి సంబంధించిందే కావచ్చు. ఎవరికో ధైర్యం చెప్పడానికి లేదా వారికి ఆందోళన రాకుండా ఉండేందుకు మీరు ఒక మాట దాస్తారు. సాయంత్రం సమయంలో మీరు సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో కొంత సమయాన్నైతే గడపవచ్చు. ఎవరో ఒకరు మీ దగ్గరగా వచ్చి మీరు ఉదయం చెప్పిన మాటల గురించి అడగవచ్చు. ఈ సందర్భంలో మీ మనసు కొంత తడబాటుకు గురవుతుంది. అయినప్పటికీ మీరు చెప్పిన అబద్ధం వల్ల ఎవరికైనా మంచి జరిగినట్లుగా మీరు గ్రహిస్తే మీలోని గిల్టీనెస్ కూడా తగ్గుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న తులారాశి వారు ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ భాగస్వామి ఒక ప్రశ్న అడగవచ్చు. దానికి మీరు నిజం చెప్పకపోవడం వల్ల అపార్థం కూడా రావచ్చు. కాబట్టి నిజం చెప్పలేని సందర్భంలో మృదువుగా ఆ విషయాన్ని వాయిదా వేయడం ఉత్తమం. ఇక రాత్రి వేళ మీరు రోజంతా జరిగిన విషయాలను తలుచుకుంటూ ఉంటారు. మీరు అబద్ధం చెప్పినా అది ఎవరికీ హాని చేయలేదు, ఎవరినైనా రక్షించిందని తెలుసుకుంటారు. ఈ స్పృహ మీలో ఒక కొత్త అవగాహనను తెస్తుంది. తులారాశి వారు సాధారణంగా భావోద్వేగాలను బహిరంగంగా చూపరు. కానీ ఈరోజు మీరు లోపల గాఢమైన అనుభూతులు పొందుతారు. మీరు అబద్ధం చెబుతున్నప్పుడు కూడా మీ మనసు సత్యాన్ని మౌనంగా పలుకుతుంది. ఇది మీకు భవిష్యత్తులో ఏ సందర్భంలో అయినా సరే సత్యం చెప్పడం కంటే దాని వెనుక ఉన్న ఉద్దేశం ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. ఈరోజు శుభ రంగు వచ్చేసి నీలి రంగు, శుభ అంక వచ్చేసి 4, శుభ సమయం
సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు శనిదేవుడిని ఈరోజు ఆరాధించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలనైతే మీరు పొందుకుంటారు. అలాగే ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పారాయణం చేయడం ద్వారా సత్ఫలితాలు మీకు వస్తాయి. ఈరోజు మీకు ఇచ్చే పాఠం ఏంటంటే అబద్ధం ఎప్పుడు కూడా చెడు కాదు. దాని వెనుక ఉన్న ఉద్దేశం మంచిదైతే అది కూడా ఒక రక్షణ చర్యగా మారుతుంది. మీరు ఈరోజు చెప్పే చిన్న అబద్ధం ఎవరినైనా కాపాడొచ్చు. అయితే భవిష్యత్తులో ఆ విషయాన్ని సరైన సమయంలో సత్యంగా చెప్పడం ద్వారా సంబంధాలను మరింతగా బలపరుచుకోవచ్చు. 2026 సంవత్సరం జనవరి 3వ తేదీ తులారాశి వారికి చాలా ముఖ్యమైన రోజు. ఈ సంవత్సరంలో మీరు చాలా మంచి జరగబోతుందని చెప్పుకోవచ్చు. నిజం అంటే కేవలం మాటలు కాదు, అది మనసులోని ఉద్దేశం కూడా. మీరు చెప్పిన అబద్ధం ఒకరి హృదయాన్ని రక్షిస్తుంది మరియు అదే మీకు నిజమైన మానవత్వానికి సూచిక. ఇక రేపటి నుండి ఈ అబద్ధం వెనుక నేర్చుకున్న పాఠం మీకు 2026లో సత్యపరుడైన, భావోద్వేగమైన, పక్వమైన వ్యక్తిగా మారే మార్గాన్ని చూపిస్తుంది. చూశారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.